కరివేపాకును కూరలో వస్తే ఏం చేస్తాం? చాలామంది తీసి పక్కన పడేస్తారు. కానీ పంటల సాగు విషయంలో మాత్రం కరివేపాకును పక్కన పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మిగతా పంటలతో పోలిస్తే నికర ఆదాయం వస్తుంది. పెట్టుబడులు, శ్రమ తక్కువగా ఉంటుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరివేపాకు పంట వాణిజ్య సరళిలో వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మన కరివేపాకుకు ఉన్న డిమాండ్తో పాటు ఈ పంట వల్ల నష్టాల కంటే లాభాలు ఎక్కువగా వస్తున్నందున సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఉప్పు కారం మాదిరిగా ప్రతి కూరలోనూ కరివేపాకు వాడకం తప్పనిసరి. 5 లేదా 10 రూపాయలు పెడితే ఓ చిన్న కట్ట లభిస్తుంది. తినేటప్పుడు తీసేసినా వండేటప్పుడు మాత్రం దీని అవసరం తప్పనిసరి. వంటలకు సువాసనలు అద్దటంతో పాటు ఔషధ గుణాలు కలిసి ఉండటంతో కరివేపాకుని మన పూర్వీకుల కాలం నుంచి ఆహారంలో భాగం చేసుకున్నాం. వంటగదిలో కరివేపాకు నుంచి కొంచెం పక్కకొచ్చి దాన్ని పండించే పొలంలోకి వెళ్తే రైతులకు కూడా ఇది లాభదాయకంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 5,000 ఎకరాల్లో కరివేపాకు సాగు జరుగుతోంది. 2 చోట్ల ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కరివేపాకు మొదట్లో ఎవరి ఇళ్లలో వారు పెరటి మొక్కగా పెంచుకునేవారు. 1990వ దశకంలో గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో కరివేపాకుని వాణిజ్య పంటలా సాగు ప్రారంభించారు. అక్కడ కరివేపాకు నారు కూడా లభించేది. మొక్కలు కావలసిన వారు తీసుకెళ్లేవారు. మిగిలిన వాటిని రైతులు తమ పొలాల్లో నాటి సాగు మొదలుపెట్టారు. ఇలా 4 దశాబ్దాలుగా కరివేపాకుకి పెదవడ్లపూడి పుట్టినిల్లుగా ఉంటూ వస్తోంది. ఇక్కడి రైతులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి పొలాలు కౌలుకు తీసుకుని సాగు చేయటం మొదలుపెట్టారు. ఇలా అనంతపురం జిల్లా తాడిపత్రి, పెదపప్పూరులో భారీ విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు విస్తరించారు. పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్ శివార్లోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. పెదవడ్లపూడి నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలకు కరివేపాకు వెళ్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోయంబత్తూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. దుబాయ్ వంటి దేశాలకు గతంలో నేరుగా ఇక్కడి నుంచి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ముంబై వ్యాపారులు రైతుల నుంచి కొని వాళ్లు నేరుగా ఎగుమతి చేసుకుంటున్నారు. సాగులో పెద్దగా ఇబ్బందులుండవని, లాభదాయకమని రైతులు చెబుతున్నారు. సంవత్సరంలో 3 కోతలు అంటే ఒక కోత మార్చి నుంచి ఇప్పుడు దాకా పెద్దగా దాన్ని పరిగణలోనే తీసుకోకూడదు. ఇప్పుడు మన దగ్గర నుంచి చెన్నై వెళ్ళిద్ది, బెంగళూరు ఇక్కడ నుంచి, అంటే ఈ స్టేట్ నుంచి అయితే అన్ని స్టాట్లకు వెళ్తుంది. బెంగళూరు వెళ్ళిద్ది, బొంబాయి వెళ్ళిద్ది, మద్రాసు వచ్చేసరికి రోజు 50 టన్నులు 60 టన్నులు వెళ్ళిపోతుంది రోజు. హైదరాబాద్ కూడా 40-50 టన్నులు వెళ్ళిద్ది. బొంబాయి కూడా 40 టన్నులు వెళ్తుంది. మనకి ఇక్కడ వైజాగే ఉందంటే దాదాపు రోజుకు 7-8 టన్నులు సేల్ ఉంటుంది. ఎక్కడ పక్కన విజయవాడే 5 టన్నులు పోయిద్ది రోజు. మన గుంటూరు 5 టన్నులు పోయిద్ది. గుంటూరు అంటే గుంటూరు ఒక్క టౌన్లో కాకుండా పక్క పల్లెటూరులకు టౌన్లు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటికి కూడా వెళ్తూ ఉంటాయి. అంటే వాసన స్మెల్ ఉంటే, లైవ్లో ఉంటేనే స్మెల్ ఎక్కువ వస్తుంది. అది నూనెలు వేసినప్పుడు ఆ సౌండ్, ఆ వాసన, దాని ఇది వేరు కదా తిరమాత వేసుకున్నప్పుడు. అందుకనే అది బాగుంటుంది. ఇక్కడి నుంచి కరివేపాకు అన్ని దేశాలు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కరివేపాకు కారం కానీ ప్రతి ఇంట్లో కూడా కరివేపాకు అనేది నిత్యావసర వస్తువు. అలాగే మా ఊరు రైతులు కూడా ఇక్కడ దాదాపుగా 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా కరివేపాకు పండిస్తున్నారు అందరూ. బాంబే, మద్రాసు, వివిధ ప్రాంతాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. పెదవడ్లపూడి గ్రామంలో పాతూరు నాగభూషణం గారు మొదట ఎక్స్పోర్ట్ చేయటం బిగిన్ చేశారు. బాంబే ఎక్స్పోర్ట్ చేయటం ఆయన ఇక్కడి నుంచి, బాంబే నుంచి అక్కడి నుంచి అమెరికా ఇలా ఎక్స్పోర్ట్ చేయడం బిగిన్ చేశారు. అలా వ్యాపారస్తులు కూడా ఇక్కడికి రావటం బిగిన్ చేశారు అప్పటి నుంచి. కరివేపాకు ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ఏటా 3 సార్లు కోత వస్తుంది. వేసవి సీజన్లో సరైన ధర లేకపోయినా మిగతా 2 సీజన్లు మంచి డిమాండ్, ధర ఉండటం రైతులకు కలిసొచ్చే అంశం. సగటున ఎకరానికి ఏడాదిలో 20 టన్నుల వరకు పంట వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 30 టన్నులు రావచ్చు. సరాసరిన టన్ను 15,000 ఉంటుంది. లాభాలను దృష్టిలో పెట్టుకుని రైతులు కరివేపాకు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. కరివేపాకు ప్రసిద్ధి బాగుంటుంది. లాభం 2 కోతల లాభం వస్తే 1 కోత పోయినా. ఈ ఊరు నీళ్లు అన్నీ బాగుంటాయి, అంగులు బాగుంటాయి,
ఎటు రవాణా చేయడానికైనా అన్నిటికీ బాగుంటుంది. ఇదివరకే మాది బాగానే ఉండేది. ఇన్నేళ్ళ ఉండి 30-40 ఏళ్ళ ఉండి ఇది కరివేపాకుతోనే ఉంటుంటే ఇతర వాళ్ళు అందరూ దీన్ని చూసి అందరూ వేయటం మొదలుపెట్టారు. ఇక్కడ విత్తనాలు కూడా ప్రస్తుతం ఇక్కడికే వస్తాయి. అన్ని మార్కెట్ ఉంది. ఎకరానికి 1,50,000 అమ్మొచ్చు, 2 లక్షలు అమ్మొచ్చు, 50,000 అమ్మొచ్చు. యావరేజ్ మీద ఎకరానికి 1,00,000 రూపాయలు మిగులుతాయి అన్ని పోయి. మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి కరివేపాకు ఉంది. నాకు తెలిసి నేను 30 సంవత్సరాల నుంచి నేను చూసుకుంటున్నది. మేము ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయం, ఇక్కడ వ్యాపారస్తులకే మారుబేరగాళ్ళకి ఇచ్చుకుంటాం. మామూలుగా మనకి నవంబర్ కాడి నుంచి ఏమన్నా వస్తే రేటు వస్తే 1,00,000 కాడి నుంచి 2 లక్షల దాకా రావచ్చు. 3 కోతలు లేదా 4 కోతలు అండి. 3 కోతలు. మాకు 10-5 ఎకరాలు ఉంది. కరివేపాకులో ప్రత్యేకత ఏంటంటే ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు పంట వస్తుంది. 5 ఏళ్లకొకసారి మోడును కత్తిరిస్తుంటే ఆకు త్వరగా పెరుగుతుంది, నాణ్యత ఉంటుంది. దీర్ఘకాలం స్థిరమైన ఆదాయ వనరుగా ఈ పంట రైతులకు తోడ్పడుతోంది.